गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स। आज हमने 10वीं कक्षा का ईदगाह पाठ, इससे पहले हमने पढ़ा है कहानी का उद्देश्य और कहानी विधा विशेष और पथिकों को जल्दी दोपहर पोयम का अर्थ समझाया है। अब हमने इसके बारे में कुछ बतलाएंगे। कहानी क्या है, कहानी का अर्थ क्या है। किसी घटना या विषय को एंटरटेनमेंट रूप में प्रस्तुत करना ही कहानी है। कहानी में दादी और पोते का मार्मिक प्रेम दर्शाया गया है। इस कहानी में कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है। इस कहानी में बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर ప్రతిబింబు దర్శాయా గయా హై। ఇక్కడ మన ఇళ్ళల్లో కూడా నానమ్మ అండ్ మనువని మధ్యలో ఉన్న లవ్ అఫెక్షన్ ఎలా ఉంటుందో, లవ్ బాండింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ ప్రదర్శించడం జరిగింది। ఎవరు? మన ప్రేమ్చంద్ గారు। ప్రేమ్చంద్ గారు ఏమంటున్నారంటే, దాदी और పోతా, గ్రాండ్ మా అండ్ గ్రాండ్ సన్ ఇద్దరి మధ్యలో ఉన్న లవ్ అఫెక్షన్ చాలా గొప్పగా ఉంది అని ఇక్కడ చూపించుతున్నారు। ఏంటంటే ప్రేమ్చంద్ గారి యొక్క స్పెషాలిటీ కూడా అంతే। ఏదైనా చెప్పాలనుకున్న విషయాన్ని జనరల్గా మన లైఫ్లో ఉన్న క్యారెక్టర్తో పోల్చి చెప్పడము, అందుకనే వీరి స్టోరీస్ పాపులర్ అయ్యాయి। వీరు ఏం చెప్తారంటే, పిల్లల్లో ఉండేటటువంటి నిష్కల్మషమైన భావన కలిగిన పిల్లలు ఉంటారు, వారి భావనను ఇక్కడ ప్రదర్శించారు ప్రేమ్చంద్ గారు। प्रेमचंद का परिचय। यहाँ पर कहानी पाठ के लेखक है प्रेमचंद। प्रेमचंद जी का जन्म 1880 में काशी में हुआ। यह एक गरीब घराने के थे। इनका असली नाम क्या था? धनपत राय श्रीवास्तव। इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक परीक्षा उत्तीर्ण की और नौकरी करते हुए बीए परीक्षा पास की। इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 कहानियों की रचना की। इन्होंने उपन्यास सम्राट भी कहा गया है। इनकी कहानियाँ मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित है। इन्हें उपन्यास सम्राट भी कहा जाता है। ప్రేమ్చంద్ గారి జననము। వీరు ఒక పేద కుటుంబంలో జన్మించారు। వీరి జననము 1880లో మార్చ్ 31 జన్మించారు। వీరి యొక్క అస్లీ నామ్ కా అర్థ్, వీరి యొక్క నిజమైన పేరేంటంటే ధన్పత్ రాయ్ శ్రీవాస్తవ్। వీరు ట్యూషన్ చెప్పుకుంటూ మెట్రిక్ పరీక్ష రాశారు। అంటే ట్యూషన్లు చెప్పుకుంటూ గరీబ్ ఘరానే కే హోనే కే కారణ్ వీరు నిరుపేద కుటుంబంలో ఉన్నారు కాబట్టి ట్యూషన్లు చెప్పుకుంటూ 10th ఎగ్జామ్ రాశారు। తర్వాత बीए की परीक्षा, ग्रेजुएशन नौकरी करते हुए कर लिया। అంటే వీరు జాబ్ చేసుకుంటూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు। వీరిని నవలా రచయిత అంటే కహానియా, వీరి కథలు 3 స్టోరీస్ 300 అండ్ ఉపన్యాస్ నవలా చక్రవర్తి అంటారు వీరిని। 1 డజను నవలలు రాశారు, 300 స్టోరీస్ రాశారు। వీరి మరణము 1936లో చనిపోయారు వీరు।